అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఉన్న సింగరేణి సంస్థ ఒక కోల్బెల్ట్ ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. మరి ఆ కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న కార్మికుల గురించి మాట్లాడుకుందాం. మరి ఆ కార్మికులు పనిచేస్తున్న కంపెనీలలో ఉన్న కష్టాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇవాళ సాక్షి దినపత్రికల కార్మికుల కష్టాల గురించి రాసిర్రు, ఒకసారి చూద్దాం. ఏంటంటే కార్మికులు ఉక్కిరి బిక్కిరి, సిహెచ్పి దుమ్ము ధూళితో సతమతం, వ్యాధుల బారిన పడుతున్న కార్మికులు పట్టించుకొని సింగరేణి యాజమాన్యం. ఇక మనందరం చూస్తాను, ఇక్కడ బ్లాస్టింగ్ అయింది, ఇక్కడ పొగొస్తుంది, అదే విధంగా సిఎస్పిలో పొగొస్తుంది. ఇగో సాయంత్రం పూట సిఎస్పిని కమ్మేసిన బూడిద గిట్లా ఉన్నది. సాక్షి అన్న ఓ ప్రత్యేక కథనం తీసుకొచ్చిండు. మరి కార్మికుల కష్టాలను ఎవరు పట్టించుకోవాలి? సింగరేణి సంస్థ పట్టించుకోవాలి. మరి సింగరేణి అధికార యంత్రాంగం, అక్కడ దగ్గరలో ఉన్న ఆ జిఎం ఆఫీస్, ఆ పరిధి అధికారులు పట్టించుకోవాలి. మరి ఎవరు పట్టించుకుంటారు? ఏడ పట్టించుకుంటారు? ఇక ఇట్లాంటి సమస్యల మీద మాట్లాడమంటే ట్రేడ్ యూనియన్లు మాట్లాడే, ఇట్లాంటి సమస్యల గురించి మాట్లాడే, ఏదో దీర్ఘకాలిక సమస్యల మీద చర్చలు చేస్తున్నాం, లేదంటే అప్పటి మందం మాట్లాడుతున్నాం, ఇక మేము సాధించినాం, లాభాల వాట తెచ్చినాం, ఇవి తప్ప కనబడుతున్న కష్టాల గురించి ఏ ట్రేడ్ యూనియన్ కూడా మాట్లాడదు. మాట్లాడదనే చెప్పుకోవాలి. ప్రజలారా, సింగరేణి కార్మికులారా, నిజమైన ముచ్చట ఇది, నిజమైన వాస్తవమైన ముచ్చట ఇది. మనం వార్త ఏందో చూద్దాం. ముందుగా కాలిన బొగ్గు వాసన ఒకవైపు, బూడిద దుమ్ము ధూళి మరొక వైపు స్థానిక సిహెచ్పి కార్మికులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కొంతకాలంగా సమస్యలతో సతమతమవుతున్న పట్టించుకునే నాదుడే లేడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కార్మికులు ఓవైపు కాలిన వాసన, మరొక వైపు దుమ్ము ధూళి, ఇదంతా ఎక్కడనో కాదు ప్రజలారా, ఇదంతా ఎక్కడనో కాదు కార్మికులారా. RG2 ఏరియా OCP3 దగ్గర ఉన్న సిఎస్పిలలో జరుగుతున్న సమస్య ఇది. ఒక OCP3లోనే జరుగుతుందా, OCP5లో లేదా? మరి మిగతా ఏరియాలలో ఉన్న OCPలలో ఈ కష్టం కనబడతలేదా? నిజంగా ట్రేడ్ యూనియన్లకు కనబడతలేదా? మరి ఎందుకు ట్రేడ్ యూనియన్లు మాట్లాడతలేవో నాకైతే అర్థం కాలేదు. నిజంగా ప్రశ్నించే అవకాశం మనకు ఉన్నది ప్రజలారా, కార్మికులారా. మరి మనం అధికారులను నిలదీస్తాం. ఖచ్చితంగా అధికారులను అడిగినా కూడా పట్టించుకునే నాదుడే లేడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక సేఫ్టీ అంటే ఒక డ్రెస్ కుట్టించుకోవడం, అంటే సింగరేణి సంస్థకు సంబంధించిన డ్రెస్సు, ఆ తర్వాత షూ, టోపీ, తర్వాత దానికి సంబంధించిన రేడియం స్టిక్కర్లు, ఇదేనా సేఫ్టీ? మరి ఇవేనా సింగరేణి అధికారులు చూసే సేఫ్టీ? ఓవైపు ప్రాణాలు పోతాయి సేఫ్టీ లేక, మరోవైపు ఇట్లాంటి కష్టాలు కనబడతాయి. మరి ఇక ఎక్కడున్నది సింగరేణి అధికారులు కార్మికుల పైన చూపెడుతున్న ప్రేమ అభిమానాలు? చెప్పాలి. నిజంగా సింగరేణి అధికారులు ఎవరైనా మంచిదే. అటు OCP3 అంటే RG2 GM కావచ్చు, ఇటు RG1 GM కావచ్చు. ఎవరి కష్టాలు, కార్మికుల కష్టాలు, ప్రభావిత ప్రాంత కష్టాలు, ఇవన్నీ పట్టించుకోవడానికి ఎవ్వరు లేరు. ఇది కనబడుతుంది మనందరికీ. కష్టంగా విధులు సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 2 RG2 పరిధిలోని OCP3 CHPలో బొగ్గు చూర విపరీతంగా విడుదలవుతుంది. క్వారీలో కాలుతున్న బొగ్గును షావల్ ద్వారా డంపర్లోకి నింపి సిహెచ్పిలోకి తరలిస్తున్నారు. ఈ సమయంలో బొగ్గు చూర బూడిద విపరీతంగా లేచి గాలిలో కలుస్తుంది. దీంతో కార్మికులు శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. నిత్యం దుమ్ము ధూళి విపరీతంగా వెళ్తుండడంతో తాము విధులు నిర్వహించడం కష్టంగా మారుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా ఉన్న మనుషులు, వాహనాలు, ఇతరత్ర ఏమి కూడా కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ఏమున్నా ఏం కనిపించదు, ఆ దుమ్ము ధూళిలా కనిపించదు. మరి శ్వాసకోశ సంబంధ వ్యాధులు, నిజంగా కార్మికుల సేఫ్టీలను పట్టించుకోదు, కార్మికుల ఆరోగ్య సమస్యలను పట్టించుకోదు. మరి అదే విధంగా కార్మికులకు సంబంధించిన దవాఖానాలు, సింగరేణి దవాఖానాలను పట్టించుకోదు. ఇక సింగరేణి కార్మికులు నివసిస్తున్న కార్మికులలో ఉన్న రావడానికి, ఇళ్లలోకి రావడానికి మంచినీటి పైన కూడా ప్రత్యేక దృష్టి ఉండదు. ఇక ఏ విషయంలో కార్మికులకు సింగరేణి యాజమాన్యం న్యాయం చేస్తుందో చెప్పాలి. మరి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఎందుకు అధికార ట్రేడ్ యూనియన్ మాట్లాడతలేదు? ఎందుకు
గెలుపొందిన అధికార పత్రం పొందిన ట్రేడ్ యూనియన్లు మాట్లాడతలేవు. ఏ ట్రేడ్ యూనియన్ కూడా ఇట్లాంటి సమస్యల మీద ఎందుకు మాట్లాడతలేవు? మీరు మీటింగులు పెట్టుకోవడం, మీరే కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం, పనికిరాని ముచ్చట్లను ముంగడేసుకొని చూడడం, మరి కార్మికుల సమస్యల కోసం పోరాటం చేస్తున్నామన్న ఎర్ర జెండా ఎక్కడ పోయిందో నాకైతే కనబడతలేదు. నిజంగా ఇంత బాధ ఉన్న విషయము నిజంగా ఒక గంట సేపు ట్రేడ్ యూనియన్ నాయకులు మరి సింగరేణి అధికారులు పోయి ఆ సిహెచ్పిలల్లా ఒక గంట పని చేయుర్రి, తెలుస్తుంది కార్మికుల బాధ ఏందో. ట్రేడ్ యూనియన్లని ఎందుకు అంటున్నా అంటే సమస్యలను మాట్లాడతాం, కార్మికుల కష్టాలను తీర్స్తాం, కార్మిక యాజమాన్యంతో కొట్లాడతాం అని చెప్పిన ట్రేడ్ యూనియన్లు మరి ఎందుకు సైలెంట్ గా మౌనంగా కూర్చుంటున్నాయో అర్థమైతే లేదు. వాళ్ళు సంపాదించుకోవడం కోసమే మీ ట్రేడ్ యూనియన్ల, మీ సంపాదనల కోసమే ట్రేడ్ యూనియన్ల, కార్మికుల సమస్యల కోసం మాట్లాడారా? కార్మికులు ఓట్లు వేయలేదా? మరి మీరు కార్మికులు కనుక ఓటు వేయకపోతే గెలవకపోయే వాళ్ళు కదా. మరి ఏమైపోయింది ఈ ట్రేడ్ యూనియన్ల కథలన్నీ? ఏమైపోతున్నాయి? కార్మికుల సమస్యలను పట్టించుకునేటోళ్ళు ఎవరు? అటు అధికార యంత్రాంగం పట్టించుకోదు, ఇటు ట్రేడ్ యూనియన్లు వాటిని ఆ సంస్థతో పోరాటం చేయదు. మరి ఎవరు కార్మికులనే పోరాటం చేసుకోమంటే కార్మికులే పోరాటం చేస్తారు. మరి అదైనా చెప్పాలి, అట్లయినా చెప్పాలి కదా ప్రజలారా, కార్మికులారా. ఇక అన్నల పరిస్థితి అక్కడ ఉన్నోళ్ళు చూడండి, ఇంత దుమ్ము ధూళి ఈ బొగ్గు చూరలలో బతుకుతున్న కార్మికులు, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, ప్రీ షిఫ్ట్లు, ఆ షిఫ్ట్లు, ఏ షిఫ్ట్లు అని చెప్పేసి నిరంతరం వాళ్ళ బొగ్గు ఉత్పత్తి కోసమే అధికారులు ఆలోచన చేస్తున్నారు. కానీ అక్కడున్న ప్రజలకు, అక్కడున్న కార్మికులకు, అక్కడున్న వాహనదారులు ఎవరైనా వాహనాలు నడిపేటోళ్ళు కూడా మరి ఆ కార్మికులందరికీ ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యలు వాటిల్తో కూడా ఆలోచన ఎత్తలేదు. ఓన్లీ డ్రెస్ కోడ్ ఉందా, దానికి లేజర్ అది రేడియం స్టిక్కర్ ఉందా, క్యాప్ ఉందా, తర్వాత ఏది బూట్లు ఉన్నాయా, ఇంత సేఫ్టీ ఆలోచించేటోళ్ళు గతంలో ఓసిపి 3ల యాక్సిడెంట్ అయినప్పుడు మరి ఎక్కడ పోయింది ఆ సేఫ్టీ? అక్కడ కూడా కార్మికులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఏమైపోయింది అక్కడ ఉన్న సేఫ్టీ? ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ సేఫ్టీ అంతా? మరి శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏదో ఒక వ్యాధి, ఆ దుమ్ము వల్లనో ఆ వాసన వల్లనో ఏదో ఒక వ్యాధి వస్తుంది. మరి హాస్పిటల్ పోదామంటే అక్కడ అధునాతనమైన చికిత్స అందించే వైద్యులు ఎవరు ఉన్నారా? ఏమీ లేదు. నిజంగా సింగరేణి RG1 RG2కు సంబంధించిన సింగరేణి దవాఖానాలల్లో సరైన వైద్యం అయితే లేదనే చెప్పుకోవాలి. నిజంగా ప్రజలారా, ఇగో ఇది కార్మికుల కష్టాలు. ధ్వంసమవుతున్న కాంక్రీట్ స్ట్రక్చర్స్, 16,000 టన్నుల సామర్థ్యం గల బంకర్లో ఫైర్ కోల్ వేడితో కాంక్రీట్ స్ట్రక్చర్ పగిలిపోతుంది. దీని ద్వారా తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కూడా అంటున్నారు. కేవలం బొగ్గు రవాణా పైనే దృష్టి సారించాలని అధికారులు, యాజమాన్యం కార్మికుల ప్రాణాల రక్షణ సంక్షేమం విస్మరిస్తున్నాయని అంటున్నారు. ఫీడర్లో గత 4 నెలలుగా మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచి అందులో కార్మికులు పనిచేయలేని పరిస్థితి నెలకొంది. ఏడాదిగా ఫ్లో ఫీడర్లో వాటర్ సంపు క్లీన్ చేయాలని చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. నీళ్లు నిల్వ చేసిన దాంట్లోనే విద్యుత్ కేబుల్ కూడా వేస్తున్నారని, ఇవి అత్యంత ప్రమాదకరమని మారుతున్నాయని కార్మికులు వివరించారు. ఇక ఫీడర్లు పనిచేయి, ఆ వేడికి అవి బ్లాస్ట్ అవుతాయి, లేదంటే ఆ నీళ్ళల్లో అక్కడ నీళ్లు నిలిచి ఉంటే అందులోకెళ్ళే కేబుల్ ఎత్తారు. మరి ఏమైపోయింది లక్ష్యం? మీ లక్ష్యం సాధించుకుంటున్నారు. మరి ప్రజల కార్మికుల యొక్క కష్టాలను చూస్తలేరు, కార్మికుల యొక్క బాధలను చూస్తలేరు. ఇంకేం చెప్తున్నారు? కార్మికుల ప్రాణాలు రక్షణ, సంక్షేమం రక్షణ ఏది? ముగ్గుల పోటీలు పెట్టడమా, లేకపోతే సింగరేణి వేడుకలు చేయడమా? మరి ఏవి కార్మికుల కష్టాలు? ఏవి కార్మికుల కష్టాలు పట్టించుకునేవి ఎక్కడున్నాయి? మరి వేడుకలు చేస్తారు. వేడుకలు చేస్తే ఇక సింగరేణి అభివృద్ధి చెందింది, ఇక సింగరేణిల కార్మికుల కష్టాలు లేవన్నట. దీర్ఘకాలిక సమస్యల కష్టాలు ఆనే ఉంటాయి, కార్మికులు ప్రస్తుత సమయాన్ని పడుతున్న కష్టాలు ఆనే ఉంటాయి. తాగడానికి మంచినీటి సౌకర్యం కల్పించరు, పూర్తి స్థాయి వైద్యం అందించే పరిస్థితి కనబడదు. ఇక సింగరేణి సంస్థ RG1 RG2 ఏరియాల ఏం చేస్తుంది? అధికారులు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు ఈడ మరి ఈ ప్రాంతాన్ని ఎందుకు ఇట్లా దోసుక తింటారు అన్న ముచ్చట కూడా అనుకోవచ్చు ప్రజలారా. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు. ఇక అధికారి మాట్లాడిండు, RG2 కార్యదర్శి జిగురు రవీందర్ సార్ ఏం చెప్పిండో ఇందాం. యాజమాన్య అంటే బాధ్యత, రక్షణ చర్యలు విఫలమైతే యాజమాన్యం పూర్తి బాధ్యత అంటే రక్షణ చర్యలు విఫలమైతే అంటే ఏదో ఒక ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే
వీళ్ళు బాధ్యత వహిస్తారు. ఇక అప్పటిదాకా వీళ్ళకి ఏం బాధ్యత ఉండదు అన్నట్టు. అంటే అంత నిర్లక్ష్యపూరితమైన సమాధానాలు ఉంటాయి. ఇక సిహెచ్పిలో విపరీతమైన దుమ్ముతో కార్మికులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ విషయంలో యాజమాన్యం రక్షణ చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు సిహెచ్పిని సందర్శించాలి, లేకుంటే ఆందోళన ఉద్రిక్తం చేస్తాం. అచ్చా, ఈ అన్న కార్మికుల కోసం మాట్లాడుతున్న RG2 కార్యదర్శి జిగురు రవీందర్ మరి ఏఐటీసీ మరి ఏదో ట్రేడ్ యూనియన్ కావచ్చు, చూడాలి. నిజంగా రక్షణ చర్యలు విఫలమైతే ఏది సింగరేణి సంస్థనే మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఆ బాధ్యత ఎవరిది ఉంటుంది? అధికారులు ఉంటుంది. అంటే చనిపోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగితే వాళ్ళకు మేమో ఇస్తారు, మా అంటే 2 నెలలో 3 నెలలో వాళ్ళని పక్కన పెడతారు ఆ అధికారులు. అంతే తప్ప చనిపోయిన కార్మికుడు మళ్ళీ లేచి అవుతాడా? మరి ఆ కుటుంబాలకు తీరని లోటు ఎవరు ఇవ్వాలి? ఎన్ని పైసలు ఇచ్చినా కూడా వాళ్ళ ప్రాణాలు ఏడికెళ్ళి రావాలి. మరి ఇదంతా సింగరేణి యాజమాన్యం ఎందుకు ఆలోచిస్తలేదు? బలరాం సారు CNMD సారు రోజు వచ్చినట్టే వస్తాడు RG1, RG2, RG3కి. మరి ఇవన్నీ కనబడతలేవు ఆ సార్కు. ఇటు RG1 GM కు OCP5 కష్టాలు కనబడతలేవు, RG2 GM కు OC3 కష్టాలు కనబడతలేవు. కష్టాలలో ఉన్న కార్మికులు CHP కష్టాలు ఏ OC దగ్గరైనా కూడా జరిగే కష్టాలు ఇవే, ఏ CSPల దగ్గరలోనే ఇవే కష్టాలు జరుగుతాయి. మరి ఎందుకు ఆ GM సార్లకు కనబడతలేవా? కింది స్థాయి అధికారులకు కనబడతలేవా? ఆ OCP ప్రాజెక్ట్ మేనేజర్లకు కనబడతలేవా? అంటే కార్మికులు మాట్లాడితే కానీ మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నారా? కార్మికులు చెప్తే కానీ మీకు తెలిసే పరిస్థితులలో ఉన్నారా? కింది స్థాయి నుంచి మేము పై స్థాయి అధికారులు అని చెప్తున్నారు కదా. మరి ఏమైపోయింది? ట్రేడ్ యూనియన్లు ఎందుకు నిద్రపోతున్నాయి? నిజంగా నేను ట్రేడ్ యూనియన్లైనా విమర్శిస్తా, ఎందుకు విమర్శిస్తున్నా కూడా చెప్తా. ఖచ్చితంగా వాళ్ళకి ఏం చెప్పారు? కార్మికుల కష్టాలు తీరుస్తాం, కార్మికులకు యాజమాన్యాన్ని దగ్గర కార్మికుల కష్టాలన్నీ మాట్లాడి తొలగిస్తాం, కార్మికులకు రావాల్సిన న్యాయం అంతా చేస్తాం, ఖచ్చితంగా లాభాల వాటను సంపాదిస్తాం, కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ట్రేడ్ యూనియన్లకు చెప్పమని చెప్పారు. మరి ఈ ట్రేడ్ యూనియన్లు ఆ దారిలో ఎవరు పోతలేరా నాయకులు? ఆ దారిలో ఏ ట్రేడ్ యూనియన్ నాయకులు, ఏ ట్రేడ్ యూనియన్ అంటే అటు AITC కావచ్చు, INTC కావచ్చు, HMS కావచ్చు, CITC కావచ్చు, ఏ ట్రేడ్ యూనియన్ నాయకులైనా ఆ దారిలో వెళ్తలేరా? OC3 CSP దారి నుంచి మరి వెళ్తే మీకు కనబడతల వారు ఉన్న సమస్య ఇది నిజంగా కార్మికులకు సమస్య అని. ఎందుకు మరి ట్రేడ్ యూనియన్? దేనికి మీకు ట్రేడ్ యూనియన్లు? దేనికి గుడులు కట్టుకొని, గోపురాలు కట్టుకొని, మీరు కార్లు కొనుక్కొని మీరు తిరగడం, మీరు లగ్జరీ లైఫ్ కోసమేనా ఈ ట్రేడ్ యూనియన్లను కొనసాగించేది? మరి కార్మికుల యొక్క కష్టాల కోసం దీర్ఘకాలిక సమస్యలు మాట్లాడదామని చెప్పిన ట్రేడ్ యూనియన్లు ఏమి ఎక్కడ మాట్లాడినాయి? మొన్నేదో మీటింగ్, స్ట్రక్చర్ మీటింగ్ పెట్టిరు, ఏం మాట్లాడిరు? ఇట్లాంటివి కనవలేదా? లాభాల వాటా పైసలు ఎట్లా రావాలి, మీరు ఎట్లా గుడి కట్టాలి, లేదంటే మేము ఎట్లా గుడి కట్టాలి, కార్మికుల దగ్గర ఎట్లా ఏంటిది కార్మికుల యొక్క వేతనాల నుంచి ఎట్లా పైసలు కడియాలని సింగరేణి యాజమాన్యానికి ఏమన్నా ఏమి తొత్తుగా మారిరా? మరి ఏం చేస్తారు? ఇట్లాంటి సమస్యలు ఎవరు చూడాలి? నిజంగా కార్మికులారా, ఎవరైనా RG2, RG1 కార్మికులు ఎవరున్నా మంచిదే, ఏ సమస్య ఉన్నా మంచిదే. మన ఛానల్ నెంబర్ 9966887787. నేను మీకోసం నేను చెప్పేది ఏంటంటే మీ సమస్య ఏదైనా కూడా అక్కడుండి పోరాటం చేస్తుంది మన ఛానల్. కార్మికులారా గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రజలారా కార్మికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం.